ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి వందల మంది వేల మంది కార్యకర్తల కృషి దాంట్లో ఉన్నది. వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఇవాళ యశస్విని రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి నెలకొన్నది. దానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ ప్రధానంగా ఇక్కడ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళను, 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళను, కేసులు వేసుకున్న వాళ్ళను, ఇబ్బందులు పడ్డ వాళ్ళందరినీ కూడా ఇవాళ పక్కన పెట్టి ఆ పార్టీ నుంచి ఎవరైతే ప్రజలు వద్దనుకున్నారో బీఆర్ఎస్ పార్టీ, అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ తీసుకొచ్చుకొని తన చుట్టూ తిప్పుకుంటూ ఇవాళ మొదటి నుంచి పనిచేసిన అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను దూరం పెడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పార్టీ బలహీనతకు కారణమవుతా ఉన్నది. ఇదే అంశం మీద గతంలో 2 సార్లు నేను హైకమాండ్కు పీసీసీకి కూడా లేఖ రాశాను. వాళ్ళ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మొన్న కూడా కొందరు మీనాక్షి నటరాజన్ గారికి కూడా ఒక లెటర్ రాసినటువంటి సంగతి మనందరికి తెలిసిందే. కాబట్టి ఇప్పటికైనా కూడా పార్టీ బలోపేతం కోసం వెంటనే హైకమాండ్ కానీ లేకపోతే ఝాన్సీ రెడ్డి కానీ చర్యలు తీసుకోవాలి. వెంటనే పార్టీ బలోపేతం కోసం యుద్ధ ప్రాతిపదికన పనిచేసిన వాళ్ళందరినీ దగ్గరికి పిలిపించుకొని వాస్తవానికి ఏం జరుగుతున్నది, ఎందుకు ఇట్లా జరుగుతున్నది అనేటువంటిది మీరు వెంటనే ఆలోచించాలి. పార్టీని కాపాడుకోవాలి, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పార్టీ కోసము కొన్ని వందల మంది వేల మంది కుటుంబాలు ఇవాళ త్యాగాలు చేశారు. వాళ్ళు అప్పుల పాలయ్యారు, వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టుకున్నారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ కనీసము వాళ్ళు ఎంత అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము చాలా ధైర్యంగా ఉండేవాళ్ళము, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ముఖం లేకుండా పోయిందనేటువంటి గిల్టీగా ఫీల్ అవుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. ఝాన్సీ రెడ్డి గారు, మీరు గుర్తు పెట్టుకోండి, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మిమ్మల్ని మిస్గైడ్ చేస్తా ఉన్నారు, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు, పార్టీని బలహీనపరిచేటువంటి కుట్రలు వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ మీతోటి ఎల్లకాలం ఉండరు. మీ అధికారం మిమ్మల్ని మీ దగ్గర ఉన్నటువంటి అధికారం చూసి వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు తప్ప రేపు పొద్దున అధికారం మీ దగ్గర నుంచి కోల్పోతుందంటే, మీరు పోతున్నారంటే వెంటనే మళ్ళీ ఇంకో దగ్గరికి పోయేటువంటి బాపతిగాలు వీళ్ళంతా. కాబట్టి వెంటనే మీరు వాళ్ళందరినీ ఆ దొంగలను దూరం పెట్టండి. పనికొచ్చేటువంటి మీ గెలుపు కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు దగ్గర తీసుకోండి, పార్టీ బలోపేతం కోసం కృషి చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి